నమస్తే పొలిటికల్ వైస్ స్వాగతం. మనతో పాటు కవి అదేవిధంగా ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ గారు ఉన్నారు. అసలు రాష్ట్ర చిహ్నాలకు సంబంధించి కానీ రాష్ట్ర గేయాలకు సంబంధించినటువంటి జరుగుతున్నటువంటి చర్చలో ఏం జరుగుతున్నటువంటి విషయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శ్రీనివాస్ గారు, ఒక రాష్ట్రానికి ఒక గేయం ఉండాల్సినటువంటి అవసరం ఉందా లేదా? ఒక రాష్ట్రానికి చిహ్నం ఉండాల్సినటువంటి అవసరం ఉందా లేదా? అది ఐచ్ఛికం అండి. అంటే గేయం అనేది కొన్ని రాష్ట్రాలకు ఉంది, కొన్ని రాష్ట్రాలకు లేదు. ఓకే, లోగోలు మాత్రం అన్నిటికీ ఉన్నాయి. ప్రతి రాష్ట్రానికి లోగో. ఏ రాష్ట్రం యొక్క అధికార చిహ్నం చూసినా కూడా వాటి చారిత్రక ప్రతిపత్తిని ప్రతిబింబించేటువంటివి పెట్టుకున్నారు ఎక్కువగా, మెజారిటీ. ఈవెన్ మనం భారతదేశపు అధికార చిహ్నం కూడా సాంచి స్తూపం నుంచి తీసుకున్నటువంటి 4 సింహాలు, మాండుక్యోపనిషత్తు నుంచి తీసుకున్న సత్యమేవ జయతే అన్న వాక్యాన్ని. అదేవిధంగా తెలంగాణ కూడా తన చారిత్రక ప్రతిపత్తికి గుర్తయినటువంటి కాకతీయ తోరణాన్ని తీసుకుంటారు. కాకతీయ తోరణం తెలంగాణ కళా ప్రతిభకు, శిల్పకళా ప్రతిభకు తార్కాణంగా నిలిచేది. ఆనాటి శిల్పులు ఎంత అద్భుతమైన నైపుణ్యం కలిగిన వాళ్ళు, ప్రతిభ కలిగిన వాళ్ళు, దాని ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఆ శిల్పులు ఎవరు? ఇక్కడి నుంచి ఒక వెనకబడిన సమాజం నుంచి వచ్చినటువంటి శిల్పులు, అట్టడుగు వర్గాల నుంచి వచ్చిన శిల్పులు. వాళ్ళు నిర్మించింది మరెవరూ నిర్మించింది కూడా కాదు. తర్వాత ఏమిటంటే ఆ తోరణం తెలంగాణ భౌగోళికతకు, చారిత్రకతకు, సాంస్కృతికతకు ప్రతిబింబం లాగా ఉందన్నమాట. మీకు పైన 2 హంసలు ఉంటాయి తోరణం పైన. అవి 2 క్షీరనీర న్యాయం అంటాం కదా, అంటే పారదర్శకత, ట్రాన్స్పరెన్సీకి. గవర్నమెంట్ ట్రాన్స్పరెంట్గా ఉండాలి, ట్రాన్స్పరెన్సీకి అవి సంకేతం. కింద 7 కలశాలు ఉంటాయి, అవి సమృద్ధికి, సంపద్వంతంగా ఉండాలి రాష్ట్రం అనడానికి గుర్తు. తర్వాత మీకు అటు ఇటు 2 సింహాలు ఉంటాయి, అవి పరాక్రమానికి గుర్తు. కింద 2 మొసళ్ళు ఉంటాయి. ఈ మొసళ్ళు ఏమిటి అంటే జల సంపద ఉంది తెలంగాణలో, చెరువులు బాగా నిర్మాణం చేశారు. ఆ చెరువులకు జల సంపదకు గుర్తుగా మొసళ్ళను పెట్టారు. తర్వాత చేప ఉంటుంది, మత్స్య సంపద, బోలెడంత మత్స్య సంపద తెలంగాణ నుంచి ఉత్పత్తి అవుతుంది అనడానికి అది పెట్టినారు. కానీ ఇన్ని రకాలుగా అది తెలంగాణ భౌగోళికతను ప్రతిబింబిస్తున్నది, సంస్కృతిని ప్రతిబింబిస్తున్నది. తోరణం కట్టడంతో ఇంట్లో శుభకార్యం మొదలవుతుంది కదా, అది కూడా అట్లాగే. 4 పాదాలు అనేది కూడా ధర్మం అని, ధర్మం 4 పాదాల మీద నడవాలి అని. అట్లా ఆ తోరణాల నిర్మాణం అనేది జరిగింది. అది నిజానికి అది ఒంటెత్తు పోకడతో కేసీఆర్ గారే నిర్ణయించింది కూడా కాదు. అంటే రాచరికపు ఆనవాళ్ళు అనేటువంటి ఉద్యమ క్రమంలోనే ప్రజలే దాన్ని డిజైన్ చేసి ముందు సోషల్ మీడియాలో పాపులర్ అయింది. ఎవరో ఒక అజ్ఞాత చిత్రకారుడు చేశాడు, అది పాపులర్ అయింది. అది అదే ఉండాలి, అదే ఉండాలని ఒక అభిప్రాయం వ్యక్తమైంది. ప్రజాభిప్రాయాన్ని ఆయన స్వీకరించి దానికి అదనంగా చార్మినార్ చేర్చారు. చార్మినార్ ఏమిటి? ఇక్కడ హైదరాబాద్లో ప్లేగు వ్యాధి వచ్చి ప్రజలు మరణిస్తే వారి గుర్తుగా కట్టినటువంటి అది కులీ కుతుబ్ షా. ఆయన ఈ నగర నిర్మాత. ఆయన ఈ నగరాన్ని నిర్మిస్తూ ఒక మాట అన్నాడు, చేపలతో చెరువు నిండిపోయినట్టు, సరస్సు చేపలతో నిండిపోయినట్టు ఈ నగరం ప్రజలతో నిండిపోని అని కలగన్నాడు ఆయన. ఇప్పటికీ మీకు చార్మినార్ దగ్గర ఆ కవితా వాక్యాలు ఉంటాయి, ఆ కులీ కుతుబ్ షాయి. సో అటువంటి చారిత్రక నేపథ్యం ఉంది కనుక నగరానికి కాకుండా సామాజిక సామరస్యానికి, సహజీవన సామరస్యానికి కూడా, గంగా జమున తెహజీబ్ కూడా చార్మినార్ ఒక గుర్తు కనుక ఈ 2 ఉదాత్తంగా ఉంటుంది కనుక 2 పెట్టినారు. బట్ ఇప్పుడు ఆయన రాచరిక చిహ్నాలు అంటున్నారు. నేను ఇంతకుముందు చెప్పినట్టు ప్రతి రాష్ట్రము చిహ్నం రాచరిక చిహ్నంగా ఉంది. తమిళనాడు శ్రీవిల్లిపుత్తూరు దేవాలయం ఉంది, కర్ణాటక వాళ్ళు ఏదో గజకేసరి ఉంటుంది, అట్లాగే కోణార్క శిల్పంలో నుంచి ఒక అశ్వమం ఏదో ఒరిస్సా వాళ్ళు పెట్టుకున్నారు. మీరు ఇట్లా ఏమన్నా చూడండి, ఢిల్లీలో రోడ్లకి పేర్లు మొఘల్ రాజుల పేర్లు ఉంటాయి. బాబర్ రోడ్డు, అక్బర్ రోడ్డు, షాజహాన్ రోడ్డు, తుగ్లక్ రోడ్డు, ఇవన్నీ ఉన్నాయి. ఔరంగజేబ్ పేరు కూడా పెట్టారు. బీజేపీ ఔరంగజేబ్ పేరు కూడా. బీజేపీ వాళ్ళు వాటిని మారుస్తామంటే కాంగ్రెస్ వాళ్ళు, మొఘల్ వాళ్ళు ఏమి వలస పాలకులు కాదు, వాళ్ళు ఇక్కడి వాళ్ళే. మొఘల్ది ఫౌంటైన్ ఎకానమీ, ఫౌంటైన్ నుంచి చిందిన నీళ్లు అక్కడే ఉంటాయి, మళ్ళీ ఎక్కడికో ప్రవహించాలి. సో వాళ్ళ ఆర్థిక సంపద దోచుకపోయి వాళ్ళ దగ్గర తీసుకపోలేదు, వాళ్ళు ఇక్కడే ఉంది కనుక వాళ్ళు వలస పాలకులు కాదు కనుక వాళ్ళ పేర్లు బ్రిటిష్ వాళ్ళు పెట్టాయంటే మార్చారు. కలకత్తాను కోల్కతా చేసుకున్నారు, మద్రాస్ చెన్నై అయింది, బొంబాయి ముంబై అయింది, అట్లా అన్నారు. కానీ వీళ్ళు వలస పాలకులు కాదు కనుక మార్చవలసిన అవసరం లేదు అని ఎవరు వాదించారు? కాంగ్రెస్ వాళ్ళు వాదించారు. మొఘలులనే ఓన్ చేసుకున్న కాంగ్రెస్ పార్టీ కాకతీయులను డిజైన్ చేసుకుంటే ఏమనాలిగా ఇక్కడ?
ఇది ఎట్లా సమంజసం, ఎట్లా ఔచిత్యం అని. మన ప్రధానమంత్రి ఎర్రకోట నుంచి ప్రసంగిస్తాడు. ఎర్రకోట రాచరిక చిహ్నం కాదా? ఇవాళ మన హ్యాండీక్రాఫ్ట్స్ పేరు మనం గోల్కొండ హ్యాండీక్రాఫ్ట్స్ అని పెట్టాం. గోల్కొండ కూడా మరి అది మొట్టమొదటి యాదవరాజులు, ఆ తర్వాత కాకతీయులు, ఆ తర్వాత కుతుబ్ షాహీలు, వీళ్ళందరూ అక్కడి నుంచి పరిపాలించారు. మరి దాన్ని కూడా ఇప్పుడు పీర్ల పండుగని ఇక్కడ వ్యాప్తి చేసింది కుతుబ్ షాహీలు. ఎన్నో ఉన్నాయి ఆనవాళ్ళు, రాజులు, అవి సంస్కృతిలో జనజీవనంలో కలగలిసిపోయినాయి. అది రెండవ తెలంగాణ అనేది అస్తిత్వ పోరాటం. ఇందులో అన్నీ ఉంటాయి. ఇందులో కాకతీయులు ఉంటారు, సమ్మక్క సారక్క ఉంటుంది. ఏకకాలంలో ఒక దశలో అయితే నిజాం చేసిన దోహదాన్ని కూడా గుర్తించాలి అని తెలంగాణలోని ఒక ఇంటెలెక్చువల్ సెక్షన్ వాదించింది. ఆయన నియంతృత్వమైన రాజా లేదా ఆయన కాలంలో తిరుగుబాటు జరిగింది, హింస జరిగింది, పీడన జరిగింది, ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా అందరు రాజులు లాంటి వాడే ఆయన కూడా. కానీ ఆ కొందరు రాజులు చేసిన అభివృద్ధిని గుర్తిస్తున్నాం కదా. ఇక్కడికి వచ్చేసరికి నిజాం విషయానికి వచ్చేసరికి ఆయన ఫలానా మతస్థుడు కనుకనే గుర్తించడానికి ఇష్టపడటం లేదు అని కూడా వాదించారు. అంత దూరం కూడా వాదన వెళ్ళింది. కనుక వాళ్ళని కూడా ఓన్ చేసుకోవడానికి సిద్ధపడినటువంటి ఒక వాతావరణం కూడా ఉన్నది. ఇప్పుడు ఆయన పేరు మహబూబ్ అలీ ఖాన్, 6వ నిజాం, ఆయన విగ్రహం ట్యాంక్ బండ్ మీద ఉందండి. ఈజ్ ఎ కింగ్. మరి రేవంత్ రెడ్డి గారు తీసేస్తారా మహబూబ్ అలీ ఖాన్ విగ్రహాన్ని? మహబూబ్ పేరు మీద ఎన్ని సిటీలు వచ్చినాయి. తానీషా విగ్రహం ఉంది, తీసేస్తారా? శాలివాహనుడి విగ్రహం ఉంది, రాచరిక సింహం తీసేయమనండి. రుద్రమదేవి విగ్రహం ఉంది, తీసేస్తారా? చెప్పండి. మరి రామప్ప దేవాలయము, వేయి స్తంభాల దేవాలయం, పోతన కూడా రాచరికాన్ని రాజుల్ని వ్యతిరేకించాడు. రాజులకు అంకితం ఇవ్వని అన్నాడు కానీ రాచరికాన్ని వ్యతిరేకించలేదు. చిల్లర రాజులు మెచ్చనన్నాడు, నేను రాజులకు ఇచ్చి ఇచ్చేయను అన్నాడు. ఆయన ముందు భోగిని దండకాన్ని ఇచ్చాడు కూడా, ఒక రాజుకు అంకితం ఇచ్చాడు, తర్వాత విరక్తుడయ్యాడు. కానీ ఆయన రాచరికమే పోవాలి, మరి గణరాజ్యం ఉండాలి, ప్రజాస్వామ్యం ఉండాలి అన్నవాడేం కాదు. కానీ మరి ఆ పోతనని మనం ఇవాళ డిజైన్ చేసుకుంటామా ఏమిటి అని? అది మన ప్రాచీనతకు గుర్తు, చారిత్రకతకు గుర్తు తెలంగాణకు సంబంధించి. ఒకవేళ ఆయన అదనంగా ఏమైనా చేర్చాలనుకుంటే రేవంత్ రెడ్డి గారు ఉన్న పాత సింబల్ ఎంబ్లంకి అవి ఉంచుతూనే నువ్వు అదనంగా ఏమైనా చేర్చాలనుకుంటే కూడా చేర్చండి. మీరు అన్నారు ఏదో ప్రజాస్వామికి చెందా అన్నారు, ఓకే వెల్కమ్, పెట్టండి. అట్లాగే ఏదన్నా సమ్మక్క సారక్క లాంటివి అన్నారు, మంచిది, వెల్ అండ్ గుడ్, అవి చేర్చండి. ఇప్పుడు కళ్యాణ లక్ష్మికి అదనంగా తులం బంగారం ఇస్తామన్నారు కదండి. కళ్యాణ లక్ష్మి పథకం కొనసాగిస్తూనే అదనంగా తులం బంగారం ఇస్తున్నారు కదా. ఇక్కడ కూడా ఒక తులం ఏదో పెట్టండి, కిలోనన్న పెట్టండి, ఏదో పెట్టండి. అది ఎందుకు తీసేస్తారు? కొంతమందిని ఎందుకు హర్ట్ చేస్తారు? కాకతీయులు ఎందుకు అవమానించాలి? ఇప్పుడు మీరు పని కట్టుకొని కాకతీయులు చెరువుల్లో చార్మినార్ని ఎందుకు అవమానించాలి? ఇప్పుడు కుతుబ్ షాహీల్ని అది మళ్ళీ ఇప్పుడు మైనార్టీ వర్గం హర్ట్ అవ్వరా? అది తీసేస్తే మళ్ళీ ఇటు కాకతీయులు తీసేస్తే ఆ మన కాకతీయుల మీద బోళ్ళంత సాహిత్యం ఉంది తెలంగాణలో. వాళ్ళ చెరువులు తవ్వించారనేటువంటిది ఒకటి ఉంది. మన మిషన్ కాకతీయ అని పేరు పెట్టుకున్నాం అందుకనే. ఇప్పుడు మరి వాళ్ళని అవమానిస్తే కూడా చాలా మంది హర్ట్ అవుతారు. ఎందుకు ఒకరిని హర్ట్ చేయకుండా మీరు ఇంకోటి చేర్చండి. ఆయన అసలు ఆలోచన ఏంటంటే, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయనకు తెలంగాణ ఉద్యమ ఉద్వేగం ఉన్నవాడు కాదు రేవంత్ రెడ్డి. తెలంగాణ సాంస్కృతిక స్ఫూర్తి ఉన్నవాడు కూడా కాదు. ఉన్నవాడైతే ఆయన విజయోత్సవంలో తెలుగుదేశం జెండాలు ఉంటాయండి. సమైక్యవాద పార్టీ తెలంగాణను అడుగడుగున వ్యతిరేకించిన నిరోధించిన పార్టీ తెలంగాణ ఏర్పడుతున్న రోజు ఏర్పడనే వద్దు, కొబ్బరికాయను సమానమైన ఒక్కలుగా కొట్టగలరా అనే వాదన పెట్టి ఢిల్లీలో నిరాహార దీక్ష చేశాడు చంద్రబాబు నాయుడు. 99లో 3 రాష్ట్రాలు వచ్చినప్పుడు ఈయన అడ్డుకోవడం వల్లనే పోయింది. అసలు ఉద్యమే అవసరం రాకపోతుండే. తర్వాత రేవంత్ రెడ్డి గారిని ముందు పెట్టి తొలి ప్రభుత్వాన్ని పడగొట్టే ప్రయత్నం చేశాడు. అటువంటి వాళ్ళతో అంటకాగి ఉండడం వల్ల ఈయనకు సాంస్కృతిక స్ఫూర్తి కానీ ఉద్యమ స్ఫూర్తి కానీ లేదు. కేవలం ఒక కపట ప్రేమను ఒలకబోస్తూ, అధికారం కోసం కపట ప్రేమను ఒలకబోసి అసంతృప్తులైన కొంతమంది కేసీఆర్ పట్ల మొదటి నుంచి ఉద్యమకాలం నుంచి కూడా వ్యతిరేకత కలిగినటువంటి సెక్షన్ కొంత ఉంది. వాళ్ళందరినీ వెంట పెట్టుకొని ఈ కేసీఆర్ పెట్టిండి కనుక తీశారు. అంటే ఆయన ఇప్పుడు కేసీఆర్ మీద ఉన్న కోపంతో లేదా కేసీఆర్ ఆనవాళ్ళు తీసే ప్రయత్నంలో కాకతీయుల ఆనవాళ్ళు తీసేస్తుంది. ఇదన్నమాట. ఆయన కేసీఆర్ ఆనవాళ్ళు తీసేయాలని ఆయన కడుపుల కోరిక. అదంతా కూడా కేవలం కేసీఆర్ ఆనవాళ్ళు తీసేయాలనే ప్రయత్నంలో ఆయన కాకతీయుల ఆనవాళ్ళు తీసేస్తున్నారు. అంటే తెలంగాణ చరిత్ర ఆనవాళ్ళు మరిపేస్తున్నాడు.
వాళ్ళు వరంగల్లో ప్రజలు అరే అది ఓరుగల్లు కీర్తి విచిత్రం ఏంటంటే పాటలో ఉంది మళ్ళా రాష్ట్ర గేయంలోనే కాకతీయ కళాప్రభల కాంతి రేఖ. మరి ఎందుకు రాచరిక చిహ్నాలు కీర్తిస్తున్నారు? ఒక పక్క పాటలో కీర్తిస్తారు, లోగోలో అవమానిస్తారా? గోలుకొండ నవాబుల గొప్ప వెలుగే చార్మినార్ అని పాటలో చెప్తారు, లోగోలో తీసేస్తారు. ఇది ఏమి డ్యూయాలిటీ అంటే దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది ఏంది కేసీఆర్ పెట్టిన తీసేయాలనేది తప్ప. అదే పాట అందశ్రీ రాసిండు, చెప్పమని అందశ్రీ గారిని అది రాచరిక చిహ్నం, ముఖ్యమంత్రి గారు వద్దంటున్నారు, ఆ చరణాలు ఇక లేవు, రద్దు చేయబడ్డాయి అని చెప్పమనండి. ఇప్పుడు కూడా పాడుతున్నారు, అందశ్రీ గారు పాడితే ఆ చరణం పాడుతారు, కాకతీయ కళాప్రభల అన్నది ఆయన పాడుతున్నారు. మరి చెప్పండి తెలంగాణ ప్రజలకి ఇక నుంచి కాకతీయులను కీర్తించే అవేవి ప్రభుత్వం పెట్టదు నేను అనౌన్స్ చేయండి. రాచరిక ఆనవాళ్ళు ఏవి ఉండవు అని. సార్ మనం కులనామాలు పెట్టుకుంటున్నాం ఇవాళకి, ఇంకా అవి రాచరిక చిహ్నాలు. ఆయా కులాలు పెట్టుకుంటున్నటువంటి ఏవైతే ఉన్నాయో మన పేరు చివర తోకలు, అవి రాచరిక చిహ్నాలు, అవి వదిలించుకుంటలేరు. వాటిని జాగ్రత్తగా కాపాడుకుంటున్నారు, వాటిని సగర్వంగా చెప్పుకుంటున్నారు. తోరణం దగ్గర వచ్చింది రాచరికం, తోక దగ్గర ఉండి ప్రేమ తోరణం దగ్గర వచ్చింది. ఏమంటారండి ప్రజలు ఎట్లా దీన్ని రిసీవ్ చేసుకుంటారనేది? తెలంగాణ ప్రజలు ఈ సంకుచితత్వాన్ని గమనిస్తున్నారు. నేను రేవంత్ రెడ్డి గారికి చెప్పదలుచుకోలేదు, కానీ కోదండరామ్ గారు లాంటి విజ్ఞులు వెంట ఉన్నారు. ఇప్పుడు తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ జరిగింది, ఆ సభలో కోదండరామ్ ఉన్నాడండి. ఇదిగో ఈ రూపం కరెక్ట్ కాదని ఆ రోజు అనాలి కదా, విభేదించాలి కదా. ఆ రోజు కేసీఆర్ గారితో పాటు మీరు పాల్గొన్నారే ఆ విగ్రహావిష్కరణలో. అనేకం తెలంగాణలో ఊరూరా తెలంగాణ తల్లి విగ్రహాలు పెడితే ఆ సభలకు చాలా సభలకి కోదండరామ్ గారు నేను కలిసిపోయినాం. ఆయన అప్పుడు ఇది ఒక కులాన్ని ప్రతిబింబించేలాగుంది అని అనలేదే. ఇవాళ రేవంత్ రెడ్డి గారు అంటుంటే ఇది కరెక్ట్ కాదు, అది ఉద్యమంలో తెలంగాణ ప్రజలు పెట్టుకున్నారు, ఊరూర పెట్టుకున్నారు దాన్ని అట్లా అనడం. ఇప్పుడు దేవతలు కిరీటాలు పెట్టుకుంటారు కదా, అలా దేవతా స్వరూపంగా పెట్టినారు. కిరీటం ఉండొద్దు, నగలు ఉండొద్దు అంటే తల్లిని దేవత అనుకుంటాం. ఒక సరస్వతి, లక్ష్మీదేవి, పార్వతి ఎట్లా ఉన్నారో అది కూడా అట్లే ఉంది. అంతే, దాంట్లో బాగా చేసినారు. నిజంగా కూడా చూడండి, మీరు విపరీతంగా కూడా ఉండవు నగలు, సింపుల్గానే ఉంటాయి. ఇప్పుడు తెలంగాణలో ఇప్పుడు స్త్రీలు వేసుకోరా అండి, ఇక అసలు వేసుకోరు అని ఒక సూత్రీకరణ చేస్తే అది ఎట్లా కరెక్ట్? అది కానీ కోదండరామ్ గారు లాంటి విజ్ఞులు చెప్పవలసింది ఏంటంటే మీరు కొత్తవేమన్నా చేరిస్తే చేర్చండి, చేర్చండి కానీ కాకతీయ కళాతోరణాన్ని చార్మినార్ను అవమానించకండి. దట్ ఈస్ మై అప్పీల్. మీరు వాటిని అవమానించ పదే రాచరిక చిహ్నాలని వాటి మీద దుమ్మెత్తి పోస్తుంటే హర్ట్ అవుతోంది సొసైటీ. మీరు హర్ట్ చేయకండి తెలంగాణ ప్రజలని చెప్తున్నాను నేను. విజ్ఞులు అయితే అర్థం చేసుకుంటారు. కోదండరామ్ గారు కూడా ఈ మాట చెప్పకపోతే, ఎందుకంటే ఆయన కూడా కాకతీయుల గురించి ఆయన ఉపన్యాసాల్లో గొప్పగా చెప్పడం నేను విన్నాను. ఆయన లాంటి వాళ్ళు చెప్పాలని నేను కోరుకుంటున్నాను. ఇంకా ఎక్కడికో వెళ్ళిపోతుంది కూడా. చరిత్ర ప్రేమించే వాళ్ళు, తెలంగాణ అస్తిత్వాన్ని ప్రేమించే వాళ్ళు ఎవరైనా ఇది చెప్పొచ్చు. ఇదేదో ఇప్పుడు మేము మాట్లాడితే మాకు టీఆర్ఎస్తో ఉన్న సంబంధాల కారణంగా మాట్లాడుతున్నామని అంటుండొచ్చు. ఇది నేనేమంటా అంటే ఆ కళాతోరణానికి అది కేసీఆర్ కాలంలో పెట్టిందండి శిలాతోరణం, కాకతీయుల కాలంలో పెట్టింది. జలగం వెంగళరావు కాలంలో ప్రపంచ తెలుగు మహాసభలు జరిగితే వచ్చిన వాళ్ళందరికీ కాకతీయ తోరణాన్ని బహుకరించారు. సమైక్య రాష్ట్రంలోనే దాని రాచరిక చిహ్నం అని అనలేదు. ఇప్పుడు దాని మీకు వరంగల్ కలెక్టరేట్ ముందట ఏముంటుందండి? అదే ఉంటుంది. మరి ఇప్పుడు అది గులగొట్టిస్తారా రాచరిక చిహ్నం? రేవంత్ కేసీఆర్ గారు పెట్టకముందే కలెక్టరేట్ ముందు మీ కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు పెట్టింది? జలగం వెంగళరావు గారు ఎందుకు ఇచ్చారు ఆ మెమెంటోలు, కాకతీయ కళాతోరణం మెమెంటోలు? ఎన్నిసార్లు ఇచ్చాము ఆ మెమెంటోలను మనం? ఎవరైనా విదేశస్తులు వస్తే అది రాచరిక చిహ్నం అని తీసేశారా? కాకతీయులు అంటే మన గత చరిత్రలో గర్వపడేటువంటి సార్ ఒరిస్సా వరకు ఉంది సార్ వాళ్ళ సామ్రాజ్యం, చాలా పెద్ద సామ్రాజ్యం. కేవలం ఒక వరంగల్ జిల్లా పరిమితమైన వాళ్ళు కూడా కాదు, ఛత్తీస్గఢ్ దాకా ఉంది. చాలా దూరం వరకు వాళ్ళు పరిపాలించారు. వాళ్ళ దోహదం చాలా ఉంది, పాలకులుగా వాళ్ళ దోహదం చాలా ఉంది. వాళ్ళు కూడా వెనకబడిన వర్గాల నుంచి వచ్చిన పాలకులే. అండ్ ఇప్పుడు మన పేరిణి నృత్యం ఉందండి, అది మన రాష్ట్ర నృత్యం రామప్ప. మరి అది కాకతీయుల కాలం నాటిది. ఇప్పుడు మరి సాంస్కృతిక శాఖ వాళ్ళు రేపటి నుంచి పేరిణిని ప్రమోట్ చేస్తారా చేయరా? అది రాచరిక చిహ్నం తీసేస్తారా? ఏం చేస్తున్నారు మీరు? ఆలోచన ఇది ఎక్కడికి పోతుంది రాచరిక చిహ్నం అనే వాదన మీరు పెట్టదలుచుకుంటే దాని ఎండ్ ఎక్కడ దాకా మీరు చూడండి. ఇక ఆ డాన్స్ రద్దు చేయాలి. రేపు పేరుని ఎందుకు చేసేవాళ్ళు తెలిసిన? యుద్ధానికి పోయే ముందు చేసేవాళ్ళు.
ఓకే ఉత్తేజం రాజులు యుద్ధం పోయడానికి ముందు సైనికులు ఉత్తేజం పొందడానికి ఆ శివతాండవం చేశారు. మరి అది పేరుని తీసేస్తారా మీరు? యునెస్కో గుర్తించింది రామప్పని యునెస్కో గుర్తించింది, కానీ మరి ఈయనకు మనస్కరించడం లేదు. ఏం చెప్తాను చెప్పండి, యునెస్కో గుర్తించిందని ఈయన రాచరికపు చిహ్నం అని అంటున్నాడు. రాళ్ళ లోపల పూలు పూచిన రామసుందర లీల ఆ రామసుందర హేళ అని శ్రీనారాయణ రెడ్డి గారు రాశారు రామప్ప గుడి మీద. కల్పనాతీతమౌ కవనీయ శిల్పములు వేయి కంబాలలో వెలగించి మించినది ఆనాటి శిల్పాలురా తెలంగాణ ఆలయపు కుడ్యాలురా అని రావేళ్ల వెంకటరామారావు రాశారు. కనుమునాదు కంఠములో కాకతీయ రాజ్య ఘంటిక ఘణంఘణము అని దాశరథి అన్నాడు. ఎవరు కాకతి ఎవరు రుద్రమ తెలుగు నేనే పులుగు నేనే అని రాశాడు దాశరథి. నేనే రుద్రమదేవిని అన్నారు. తెలంగాణలో చాలా మంది రుద్రమదేవి పేరు పెట్టుకుంటారు. ఎట్లా అని గర్వంగా కూడా అనిపిస్తుంది, గర్వంగా కూడా రుద్రమదేవి గురించి చెప్పుకుంటారు. ఇప్పుడు ఈయన వచ్చి కాకతే అది రాచరిక మానవాలనే సరే కదా సిగ్గుపడాల్సిన కిందికి తీసుకొస్తున్నాడు ఆయన. కొన్ని అదే స్ఫూర్తితో ఉంటాడా అంటే మరి ఇతర వేరే రాచరిక మానవాళ్ళని కొనసాగిస్తారు. ఈ దేశంలో జూబ్లీ హాల్ ఏమిటండి? అవును, అసెంబ్లీ జూబ్లీ హాల్ నిజాముల కాలంలో నిర్మాణం అయింది. జూబ్లీ హాల్ రాచరిక మానవాళ్ళు బహిష్కరించండి. సెక్రటరీ కూడా ఇప్పుడు కొత్తగా కట్టారు. నేను చెప్పినట్టు మహబూబ్ అలీ ఖాన్ ఉన్నాడు, శాలివాహనుడు ఉన్నాడు, కృష్ణదేవరాయలు ఉన్నాడు. వీళ్ళందరి విగ్రహాలు ఉన్నాయి ట్యాంక్ బండ్ మీద. మరి రేవంత్ రెడ్డి గారు ఉంచారా తీసేస్తారా చెప్పాలి. కేసీఆర్ గారు రాగానే ఇలాంటి వాటి మీద దృష్టి పెట్టకుండా చెరువులు బాగు చేయడం, ప్రాజెక్టులు కట్టడం, కరెంటును చక్కదిద్దడం, పొలాలకు తగినంత కరెంట్ ఇవ్వడం, వ్యవసాయానికి ప్రజలకు సంబంధించిన మౌలిక అవసరాల మీద ఆయన దృష్టి కేంద్రీకరించాడు. నిజానికి చాలా మందికి కోరిక ఉండే, ఈవెన్ నాలాంటి వాడు కూడా కొన్ని కోరుకున్నాను నేను, కొన్ని మార్పిడులు జరగాలి. నేను అడిగాను కూడా, దాచేదేముంది సార్ మన కాసు బ్రహ్మానంద రెడ్డి విగ్రహం ఏమిటి సార్ ఇంకా అన్నాను. అంటే ఆయన అన్నారు ఏంటంటే ఇప్పుడు మనం అవన్నీ మొదలు పెడితే ఎవరినో హ్యూమిలియేట్ చేస్తున్నట్టుగా ఉంటుంది సమాజంలో. ఎందుకు ఇప్పుడు అదంతా ఏదో ప్రతీకార దాడుల్లాగా అదంతా ఎందుకు? మన ప్రజలకు ఎందుకు కోరుకున్నాం? మనం నీళ్లు రావాలని కోరుకున్నాం కదా, ఇద్దాం. కావాలి అవసరమైతే మన సాంస్కృతిక రూపాలని మనం ప్రతిష్ఠించుకుంటూ వెళదామని ఆయన మొదటి దృష్టి 10 సంవత్సరాలు ఆయన ఎక్కువ దృష్టి పెట్టింది వ్యవసాయం, నీళ్లు, కరెంటు, గ్రామీణాభివృద్ధి, హెల్త్, వీటి మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశాడు. ఈ మధ్య కాలంలో ఆయన అన్నాడు శ్రీనివాస్ నవ్వు కొంచెం ఒక సెటిల్ డౌన్ అయింది, ఇప్పుడు మనం కొద్ది విద్య ఒకటి సంస్కృతి ఒకటి వీటి మీద పోదంటే కొంత ప్రాస్పరిటీ వచ్చిన తర్వాత, వెల్త్ వచ్చిన తర్వాత వెల్త్ వెంట వల్గారిటీ వస్తుంది. సో అది రావద్దంటే కల్చరల్ డైమెన్షన్ని మనం అద్భుతంగా తీసుకురావాల్సిందని వజ్రోత్సవాల సందర్భంలో ఆయన అన్నాడు. బహుశా ఈసారి గెలిస్తే ఆ ఎజెండా ఇంకొంచెం ఉధృతంగా ఉండేది. అక్కడికి బతుకమ్మని చేసాం, సమ్మక్క సారక్కని రాష్ట్ర ఇదిగా చేసాము, బోనాల పండుగని అవి చేయండి. బోనాల పండుగని రాష్ట్ర పండుగ ప్రకటించాం, ఇవన్నీ ఉన్నాయి కదా. మీరు అది వదిలిపెట్టి ఇప్పుడు కేసీఆర్ పెట్టింది కనుక తీసేయాలి. ఎన్ని మలిపేస్తారండి కేసీఆర్ పెట్టిన సెక్రటేరియట్? ప్రగతి భవన్లో కూడా ఉండడం లేదు సెక్రటేరియట్. మరి సెక్రటేరియట్ ఆయన పరిపాలన కాలంలో కేసీఆర్ ఒక వ్యక్తిగా చేశాడా అండి? ముఖ్యమంత్రిగా చేశాడా? ఒక వ్యక్తిగా చేసినట్టు ఎందుకు తీసుకుంటాం ఆయన ఆనవాళ్ళు తీసేస్తా అని? అది తెలంగాణ పరిపాలన, తెలంగాణ ప్రజల ధనంతో కట్టబడ్డది. అది వ్యక్తి ఆనవాళ్ళు కాదు కదా, అది వ్యవస్థ ఆనవాళ్ళది. దాన్ని వ్యక్తి ఆనవాళ్ళుగా ఎందుకు నీకు నువ్వే అట్లా పెట్టుకుంటున్నావు? కాంగ్రెస్ లో ఒక క్వశ్చన్ ఏంటంటే అసలు 10 ఏళ్ల పాటు కేసీఆర్ అసలు రాష్ట్ర గీతాన్ని గుర్తించలేదు కదా. దానికి కారణాలు నాకు తెలియవు. రాష్ట్ర గీతం ఆయన పెట్టలేదు, రాష్ట్రానికి జాతీయ గీతమే నడిచింది, జాతీయ గీతమే పాడారు. బహుశా అట్లా ఇప్పుడు అంటే ఆంధ్రప్రదేశ్ అప్పుడు కూడా మీకు అది రాష్ట్ర గీతంగా లేదు, ఐచ్ఛికం. పాడేవాళ్ళు అసలు మేము స్కూల్లో వందే మాత్రమే చదివేవాడు. మా తెలుగు ప్రతిసారి చదివినట్టయితే గుర్తులేదు నా టైంలో. కొంతకాలం ఆదర్శ పాఠశాలలో వస్తే తల్లి భారతీయ వందనం భారీ దాశరథి రాసి చదివేవాళ్ళు. ప్రతిసారి మా తెలుగు తల్లికి ఏం పాడేవాళ్ళు కాదు. కంపల్షన్ చేద్దామని ఒకసారి వాళ్ళు ఆలోచించినప్పుడు ప్రతిఘటించాము, వాళ్ళు చేయలేదు. డొకామాణిక్య ప్రసాద్ గారు నాతోనే ఆర్గ్యుమెంట్ చేస్తూ TV9లో ఐచ్ఛికం అండి, మీ ఇష్టం, పాడితే పాడచ్చు, పాడకపోతే పాడకపోవచ్చు అని అన్నాడు. అప్పుడు నేనన్నాను అదే టీవీలో, మరి ఏం పాడతారు మీరంటే ఏదో పాడతామండి, జై జై తెలంగాణ పాడతామని అన్నాం. అని అనగానే మొత్తం వైల్డ్ ఫైర్ లాగా అయిపోయి పాడడం మొదలుపెట్టారు తెలంగాణ అంతా కూడా. ఇప్పటికీ పాడుతున్నారు స్కూళ్ళల్లో, వాటిల్లో వీటిల్లో, అది నడుస్తూనే ఉంది. ఒకటి ఏంటంటే అఫీషియల్ గా ఒక ముద్ర అనేది జరిగి ఉండవచ్చు, అది మంచిదే, ఓకే, వెల్ అండ్ గుడ్, మంచిదే. బాణమాలు లేవు కానీ తెలంగాణ ప్రభుత్వ ముద్రను
దేశ ప్రభుత్వం సరే, ఇవాళ రాజముద్ర కూడా అని అంటుంది. రాజముద్ర రాజముద్ర అంటారు, అని గెజిట్ ను రాజపత్రం అంటారు. రాజపత్రం అంటారు. ఇవాళకి కూడా అవును రాజస్వ మండలాధికారి అని రాస్తారు. అవును ఎన్ని ఉన్నాయి ఇలా చెప్పుకుంటూ పోతే. అవును. రాజకీయములు అంటేనే రాజులకు సంబంధించిన అనే ఒక అర్థం ఉంది. అంతే ఆ రాజకీయ వద్దు ప్రజాకీయాలు కావాలి అన్నాడు ఎవరు, మన కాళోజీ నారాయణ. రైట్ 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 అవును ఇలా చాలా ఉన్నాయి మనం పోతే. రూఢ్యర్థంలో రాజకీయం అంటే ఇప్పుడు పరిపాలనా సంబంధమైన అనేది స్థిరపడిపోయింది, అంతే అది వేరు. కానీ ఇలా ఈ వైఖరి ఏదైతే ఉందో ముఖ్యంగా కాకతీయుల తోరణం పట్ల ఆ కక్ష అవసరం లేదండి. వాళ్ళని అవమానించకండి అనవసరంగా, లేదా దాని చుట్టూ చాలా ఉంది అల్లుకొని, దాన్ని అంతా అవమానించకండి. అందశ్రీకి సంబంధించి లేదంటే గీతానికి సంబంధించి రెండు, ఒకటి అందశ్రీ నారాయణాచార్యులకు సంబంధించిన దాని నుంచి ప్రేరణ పొందాడా, కాపీ చేశాడా అనేటువంటి చర్చ ఒకటి మొదలైంది. రెండు, కీరవాణిని ఎందుకు పెట్టుకున్నారు తెలంగాణకు సంబంధించిన, అంటే ఇది భావోద్వేగానికి సంబంధించిన అందశ్రీ కాపీ చేశాడని నేను అననండి. ఓకే అట్లా కాపీ చేయాల్సిన అవసరం ఆయనకు లేదు. ఆయన పొటెన్షియాలిటీ ఉన్న పోయెట్, ఆయనకు అది ఉంది. ఇప్పుడు ఏదైతే ఫేస్బుక్లో ఈ మధ్య కాలంలో ఆయన నిజామాబాద్ కవి రాశారని చెప్తున్నది ఏదైతే ఉందో అది ఈ మధ్య పరిశోధకులు బయటకు తీశారు. అది అప్పటి వరకు ఆయన దృష్టికి వచ్చే అవకాశం కూడా లేదు. ఆయన ముందు రాసిన వెర్షన్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. దాంట్లో అప్పుడు పోతన ప్రస్తావన కానీ సింగరేణి ప్రస్తావన కానీ ముందు ఉండదు. ముందుది పాత వర్షన్లో ఫస్ట్ వర్షన్ అది 2004లో మేమే సోయి అనే పత్రికలో వేశాం. మేము తెలంగాణ రచయితల వేదిక తరఫున ఒక పత్రిక తెచ్చేవాళ్ళం. నెక్స్ట్ వర్షన్ ఇవన్నీ ఎప్పుడు వచ్చాయంటే టీఆర్ఎస్ వాళ్ళు ఎన్నికల కోసం ఒక క్యాసెట్ చేశారు. దాంట్లో ఈ మార్పులు జరిగినాయి అన్నమాట. అది బహుశా ఆయన ఆమోదంతోనే ఆ మార్పులు జరిగి ఉంటాయి. ఆ మార్పులు జరిగినాయి. ఆ తర్వాత మళ్ళీ ఆయన చరిత్రకు సంబంధించిన అనేక అంశాలని దానికి జోడిస్తూ ఇంకా పెంచాడు. ఆ పాట చాలా పెంచారు. అది నిజంగా కూడా రాష్ట్ర గీతం కనుక రాష్ట్రం వాళ్ళతోనే చేయిస్తే బాగుండేది. సంగీతం మ్యూజిక్ చేయిస్తే బాగుండేది. అయితే ఆయనకు కోరిక చర్చ ఏమైందంటే అందశ్రీ గారికి నేను వదిలేసిన, అది ఆయన ఇష్టం అనేది అది కూడా తప్పండి. ముఖ్యమంత్రి గారు కూడా అట్లా అనకూడదండి. ఎందుకంటే అంటే ఇక నేరం నాది కాదు ఆదేశ్రీది అన్నట్టుంది. అప్పుగా యు ఆర్ ఏ చీఫ్ మినిస్టర్ అండ్ యు ఆర్ డిసైడింగ్ ద సాంగ్ ఆఫ్ స్టేట్, యాంథమ్ ఆఫ్ స్టేట్. దాన్ని నాకు తెలియదు, ఆయన ఏదో ఎంచుకున్నాడు, ఆయన అట్లా ఇట్లా అంటాం. యు ఆర్ ద రెస్పాన్సిబిలిటీ. అవుతుంది అధికారిక గీతం అండి, అందశ్రీ గీతం మాత్రం కాదు. అధికారిక గీతం అన్నప్పుడు అధికారం అలర్ట్గా ఉండాలి కదా. మరి అందశ్రీ గారు కూడా దాన్ని మరి దీంట్లో ఇవన్నీ ఇంటర్కసీస్ ఉన్నాయి అని చెప్పాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి మీద ఉండదా? ఆయన అంత అలవోకగా నాది కాదండి గోగనాదిగా చెప్పులాయి కావన్నట్టు దులిపేస్తా అంటే తప్పండి. అది మనం అట్లా అంత నేరం అంతా అందశ్రీ మీద తోసేయడానికి నేనైతే అందశ్రీ గారు కూడా ఏదో ఒక ఎవరితో ప్రేమరాజ్ అనే దర్శకుడితో మాట అన్నాడు. ఆయన కోరిక కీరవాణి అని ఆయన అనుకున్నాడు. ఇండివిజువల్ గా ఆయన కోరుకోవచ్చు. స్టేట్ నుంచి చేస్తున్నామయ్యా ఈ విమర్శ వస్తుంది, మళ్ళీ ఇదంతా ఎందుకు, ఎవరైనా మనం తెలంగాణ వాళ్ళతో చేయించుకుందామని. సాంస్కృతిక సమాఖ్య వాళ్ళు ఎవరైనా మన సాంస్కృతిక సంఘం వాళ్ళు చేయాలి కదా. మరండి సంగీత దర్శకులు కూడా చాలా మంది ఉన్నారు. బ్రహ్మాండ కర్ణాటక సంగీతం అద్భుతంగా పాడేవాళ్ళు ఉన్నారండి. తక్కువ ఏం లేదు. మనకు దృష్టి ఉంటే దొరుకుతారు. దృష్టి ఉంటే దొరకపోవడం వెతికిరా లేదా రెండో అంశం. ఎవరు లేరు అని అందశ్రీ గారు అన్నారనే ఆ మాట తప్పు, ఒక వాయిస్ వస్తుంది. ఆ మాట తప్పు. అందశ్రీ గారు ఆ మాట అనడం మాత్రం అది కొంచెం హర్ట్ చేసింది. తెలంగాణలో ఉన్న మ్యూజిక్ డైరెక్టర్స్ ని హర్ట్ చేసింది. నిన్న మన వాళ్ళు టీవీలలో మాట్లాడుతున్నారు. అట్లా అనవలసింది కాదు ఆయన. సంగీతం మీద సాధికారత ఉన్నటువంటి వాళ్ళు తెలంగాణ సమాజంలో లేరా? ఉన్నారు, అదే అంటున్నాను. ఆయన అట్లా అనాల్సింది కాదు. రెండోది ఆల్రెడీ బాణీ ఫిక్స్డ్ అండి. దానికి చేయాల్సింది వాద్య కల్పనే. తెలంగాణ వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు ఆ పని చేయడానికి. మా చరణ్ అర్జున్ లేడా ఆ పాట చేస్తూనే ఉన్నారు కదా. ఆయన ఉన్నాడు. నేను మన ఆయన బల్లెపల్లి మోహన్ ఉన్నా మన టీవీలలో వాళ్ళు ఉన్నారు. వందేమాతరం శ్రీనివాస్ గారు ఉన్నారు, రాధాకృష్ణ ఉన్నాడు, చాలా మంది ఉన్నారండి. అంటే వీళ్ళు వాళ్ళని మనం పేర్లు చెప్పాల్సిన పని కూడా లేదు. కావాలనుకుంటే చాలా మంది ఉన్నారు తెలంగాణ నుంచి. అదొకటి కంటే నాకు ఇంకా ఇబ్బందికరం అనిపించింది, ఒక ఇటలీ వనిత అయిన సోనియా గాంధీ తెలంగాణ ఇస్తే తెలంగాణ ప్రజలు సంబరాలు ఎట్లా చేసుకున్నారు. చాలా అభ్యంతరకరమైన మాట. అది పెద్ద పోరాటం కేసీఆర్ నాయకత్వంలో 14 ఏళ్ల పాటు జరిగి, అంతకుముందు ఒక 50 ఏళ్ల చరిత్ర ఉండి, 60 ఏళ్ల చరిత్ర ఉండి, అనేక మంది ప్రయత్నాలు, ఇప్పుడు 96 నుంచి ఒక్కొక్క ప్రయత్నం అట్లా ముందుకు కేసీఆర్ వచ్చిన తర్వాత విస్తృతమైంది. కేసీఆర్ దాన్ని చాలా వ్యాప్తిలోకి తీసుకొచ్చాడు, బలోపేతం చేశాడు, అజేయమైన శక్తిగా మలిచాడు, పొలిటికల్ ఫోర్స్గా మలిచాడు, పొలిటికల్ ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు, దాన్ని చాలా దూరం తీసుకెళ్ళాడు. ఆయన సముద్రం అంతా దోహదం చేశాడు. సో వాటన్నిటి పర్యవసానంగా తెలంగాణ వచ్చిందండి. అమరుల త్యాగాలు ఉన్నాయి అన్నిటికంటే మించి. అందశ్రీ రాసిండు, నిప్పులు చిమ్మే తుపాకి రవ్వల గుప్పిట పట్టి నలిపేస్తాం, నెత్తురు చిందే దారుల్లోన విత్తనాలమై మొలకేస్తాం, లాఠీలిరిగిన ఓహో లడాయి మానం, పిడుగులు పడిన మడమలు దిప్పం,
నిర్బంధాలు ఎన్నెదురైనా నిలబడి కలబడి నిగ్గుదేల్చ జై బోలో తెలంగాణ గళ గర్జనలా జడివాన అని రాసిన నువ్వు ఆమె ఇస్తే మనం ఎట్లా సంబరాలు అడ్డం అది సమంజసం. ఆయన అట్లా చేసేది లేకుంటే అయితే ఆయన ఏదో ప్రైవేట్ టాక్లో ఇక ఆ మాట అన్నాడు. అది ఏదైనా అవగాహన కరెక్ట్ కదా ఆయన, దాన్ని ఆయన సరిదిద్దుకోవడం అవసరం. ఫైనల్గా ప్రజల్లో ఏ మేరకు చర్చ దారితీస్తుంది, ఎంత వ్యతిరేకత కూడగడుతున్నటువంటిది? ప్రజలు రేవంత్ రెడ్డి గారి నుంచి ఆశిస్తున్నది 24 గంటల విద్యుత్, నీళ్లు, రుణమాఫీ. ఇది ఫోకస్ షిఫ్ట్ చేయడానికి ఆయన చేస్తున్నారు. రెండో ఆయన మీరు వచ్చినప్పటి నుంచి చూడండి, కేసీఆర్ మీద నెపం పెట్టాలి, కేసీఆర్ని హ్యూమిలియేట్ చేయాలి అనేదే టార్గెట్గా నడుస్తుంది అన్నమాట. రాహుల్ గాంధీ ఒక మాట అన్నాడండి, అభివృద్ధి చేయలేని వాళ్ళు పేర్లు మారుస్తారన్నాడు బీజేపీని ఉద్దేశించి. యూపీ గురించి బీజేపీని ఉద్దేశించి అన్నాడు ఈ మాట. అదే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చేస్తారు. రాహుల్ గాంధీ గారి మాట సూటిగా రేవంత్ రెడ్డి గారికే వర్తిస్తుంది, మరి ఎవరికి కాదు. ఆయన బీజేపీ పట్ల చేసిన విమర్శ అది, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా అదే పని చేస్తున్నారు. థ్యాంక్ యూ దేశపతి గారు. ఇది తెలంగాణ సమాజం ఎప్పుడు కూడా ఇట్లాంటి సంకుచిత ధోరణిని ఒప్పుకోదు. అట్లనే కాకతీయులకు సంబంధించినటువంటి చరిత్రను తొలగిస్తే అది అంతులేని లోతుకు వెళుతుంది. రేవంత్ రెడ్డి వైపే తిరిగి వస్తుందనేటువంటి అంశాన్ని దేశపతి శ్రీనివాస్ గారు చెప్తున్నారు.